హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ ములుగురి వ్లాగ్స్. ఈ రోజు మనము వాడపల్లిలో ఉన్న శివాలయానికి అయితే వచ్చాను అనమాట. వాడపల్లిలోని శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చేసి అనమాట. ఇక్కడ ప్రాముఖ్యత, స్వామివారి చరిత్రను కానీ మొత్తాన్ని కూడా ఇప్పుడు మీకు మొత్తం క్షుప్తంగా చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అంతేకాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారైతే అనుకుంటున్నాను. ఇంకా మనం అయితే వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్, లెట్స్ గో. ఈ టెంపుల్ తెలంగాణలోని వాడపల్లి గ్రామంలో అయితే ఉంటదన్నమాట. ఈ టెంపుల్ ఇక్కడ చాలా అద్భుతంగా, ఇప్పుడు టెంపుల్ అయితే కాదు, చాలా పురాతన 6000 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అన్నమాట. ఇది అగస్త్య మహర్షులు ఈ టెంపుల్ ని సందర్శించి ఇక్కడ శివాలయ అభిషేకాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ మనం స్టార్టింగ్ లోకి రాగానే చూస్తున్నారు కదా, ఈ మొత్తం కూడా శివరాత్రికి ఈ రథాన్ని అవన్నీ కూడా ముస్తాబు చేస్తా ఉన్నారు. ఇక్కడ స్టార్టింగ్ లో రాగానే గుడిలో అయితే ఒక పెద్ద చెట్టు అయితే ఉందన్నమాట. చాలా పెద్ద చెట్టు అయితే ఉంది, మర్రి చెట్టు. ఇప్పుడైతే మనము స్వామివారి టెంపుల్ లోకి వెళ్ళి స్వామివారి దర్శనాన్ని మరియు మొత్తాన్ని కూడా ఇప్పుడు మీకు క్లుప్తంగా చూపిస్తాను. ఈ టెంపుల్ ఎలా ఉంటుంది, ఏమిటి, అవన్నీ కూడా ఇప్పుడు మనం చూపిస్తాం అనమాట. మీకు వచ్చేయండి. వైపు చూసినట్లయితే మూసీ నది మరియు కృష్ణా నది సంగమం అయితే ఉంటది అనమాట. మనం ఇంతే మెట్ల దారిలో కిందకి వెళ్ళినట్లయితే మూసీ నది, కృష్ణా నది రెండు కలయిక అయితే అక్కడ ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడికి కూడా వెళ్దాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ స్వామివారిని దర్శించుకొని అక్కడికైతే వెళ్దాము. ఇక్కడ స్టార్టింగ్ లో అయితే విభూది ఉంది, మనం అయితే విభూది పెట్టుకొని వెళ్దాము. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇప్పుడైతే మనం టెంపుల్ లోకి వెళ్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్. ఎట్లా ఉంటుందో ఏందో ప్రతి ఒక్కళ్ళు చూడని వాళ్ళు ఈ వీడియో చూసి తెలుసుకుంటారైతే నేను ఇదే అనుకుంటున్నాను. చాలా అద్భుతంగా ఉంది అన్నమాట టెంపుల్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి యొక్క స్థల పురాణం మొత్తం కూడా ఇక్కడ రాసిందన్నమాట. అయ్యగారు నమస్తే అండి, నేను అశోక్ ములుగురి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత గానీ, స్వామివారి విశిష్టలు అవన్నీ కూడా కొంచెం చరిత్ర గానీ అవన్నీ మాకు కొంచెం వివరించగలరు? ఓం నమ శివాయ. ఇది శ్రీ మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానము, వాడపల్లి కృష్ణా ముచ్చుకుంద నదుల సంగమ పవిత్ర ప్రదేశం అన్నమాట. ఇక్కడ స్వామివారు వచ్చేసి అగస్తేశ్వర స్వామి అండి. ఇక్కడ స్వామివారి యొక్క విశేషం ఏంటయ్యా అంటే, ఆ స్వామివారి శిరస్సులో ఎప్పుడు కూడా ఇక్కడ గంగ నీళ్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా నిత్యము నిరంతరము ఆ శంకరుని తల్లో గంగా జలం అనేది ఊరుతూ ఉంటుందండి. ఆ నీళ్ళు అనేవి తీసే కొద్దీ అట్లా వస్తూనే ఉంటాయి. ఎన్నైనా కానీ ఆ స్వామి శిరస్సులోంచి ఆ నీళ్ళు అనేవి తీసే కొద్దీ అలా వస్తూ ఉంటాయి. తీయకపోతే అదే మాదిరిగా ఉంటాయి, పైకి పొంగదనమాట ఆ నీరు. అది స్వామివారి యొక్క మహిమ. ఇక్కడ పూర్వకాలాన కృతాయుగంలో అగస్త్య మహాముని యొక్క ప్రతిష్ట ఈ లింగాకారము. అగస్త్యుల వారి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ స్వామి మీద ఒక పెద్ద పుట్ట మొలిచింది. కొన్ని వందల సంవత్సరాల పుట్టలో ఉంటాడా శంకరుడు. తర్వాత రెడ్డిరాజుల ప్రభుత్వాన పుట్టలు మొత్తం కూడా తవ్వి ఈ దేవాలయం కట్టారు. రెడ్డిరాజులు కట్టినటువంటి దేవాలయం ఇది. 700 సంవత్సరాలు అవుతుంది నాన్న ఈ దేవాలయం కట్టి. తర్వాత ఒక బోయవాడు పక్షిని వేటాడుతూ వస్తే ఆ పక్షి వచ్చేసి ఆ స్వామి వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. అప్పుడు ఆ బోయోడు లోపలికి వచ్చి ఆ పక్షిని
చంపబోతాడు. అప్పుడు ఆ బోయోడికి ఆ స్వామి శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగితే ఆహారం కావాలంటే ఆ బోయోడు ఆహారం కావాల్సి ఉంటే నన్ను శరణగోరి వెనక్కి వచ్చినటువంటి ఆ పక్షిని ఇవ్వను, పక్షి బదులు ఆ పక్షి బరువు మాంసం నా తల్లోంచి తీసుకోమంటాడు శంకరుడు. అప్పుడు ఆ బోయోడు ఆ శంకరుడి మెదడు తన 2 చేతులు పెట్టట్లా 10 వేళ్లతో స్వామి శిరస్సు నుంచి ఆ మాంసం తీశాడండి. అప్పటి నుంచి ఆ స్వామి తల మీద తరుగు ఏర్పడ్డది. ఆ తల్లోంచి ఆ గంగ అనేది ఉద్భవించింది ఆ స్వామిని శాంతపరచడం కోసం. అప్పటి నుంచి అలా నీళ్లు వస్తుంటాయి. తర్వాత గంగ ఎక్కడి నుంచి వస్తుంది, బెలమెంత లోతు ఉందని చెప్పేసి ఆది శంకరాచార్య వారికి ఇక్కడ పరీక్ష చేస్తారనమాట. ఒక బంగారపు ఉద్దరణకి దారం కట్టేసి ఆ బెలంలో వదులుతారు. ఆ దారం మొత్తం కూడా వెళ్ళిపోతుంది, ఆయనకి ఎక్కడికి కూడా అంతు తెలియదు. తర్వాత ఆ దారం మొత్తం కూడా బయటికి లాగేసరికి ఆ ఉద్దరణ యొక్క దారం మొత్తం కూడా ఒక విధమైన రక్తం లాగొస్తున్నప్పుడు స్వామి ఆ భగవంతుని పరీక్షించకూడదు, ఆయన్ని పరీక్ష నేంత్రవానని చెప్పేసి తగినటువంటి శాంతులు చేసి ఇక్కడ శాస్త్రంలో రాస్తుంది. కృతాయుగంలో అగస్త్య మహాముని వీరిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఇది మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామిని ఇక్కడ స్వామివారి యొక్క పేరు, ఆయన యొక్క స్థల పురాణం అన్నమాట. ఇక్కడ భక్తులు అధికంగాను శివరాత్రి, మహాశివరాత్రి, తొలి ఏకాదశి, కార్తీక మాస నెలంతా కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది ఇక్కడ యొక్క విశేషము స్వామిది. మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం అండి. వాడపల్లి ఊరు పేరు, మండలం దామర్చెల్ల, జిల్లా నల్గొండ, తెలంగాణ. ధన్యవాదాలు. మంచిది. ఇదిగోండి నాన్న, ఇది గంగ. ఈ స్వామి శిరస్సులో ఉండేటువంటి జల అన్నమాట. ఇది నిత్యం నిరంతరం అట్లా నీళ్లు అలా వస్తూనే ఉంటాయి. ఎన్ని తీసే కొద్ది అలా వస్తుంటాయి నాన్న స్వామి తనలోంచి నీళ్ళు అనేవి. తీయకపోతే ఇంతే ఉంటాయి, పైకి పొంగదనమాట. అది విశేషము ఈ స్వామివారి శిరస్సులోంచి అలా జల ఎన్నైతే ఆ నీళ్ళు అలా వస్తూనే ఉంటాయి. ఎన్నైనా కానీ తీయకపోతే అదే మాదిరిగా ఉంటాయి, పైకి పొంగదు, లోపలికి కూడా తరగదనమాట. అది స్వామివారి యొక్క మహిమ అన్నమాట. ఇక్కడ ఈ క్షేత్రం నందు ఈ స్వామి శిరస్సు మీద 10 వేలు కూడా బోయవారి వేలి గుర్తులండి. మాంసం తీసుకున్నట్టుగా అలా స్వామివారి శిరస్సు మీద పడిపోయినటువంటి 10 వేలి గుర్తులు అవి బోయవాడివి. ఇది గంగ అలా వస్తూనే ఉంటాయి. అవే నీరు భక్తులందరూ కూడా ఇచ్చే తీర్థం అన్నమాట ఇక్కడ ఈ క్షేత్రం నందు. రుద్రరూపేభ్యః హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోస్తానీతే కదా బ్రహ్మణ వహరతి ఏకదై విజమాన ఆయుష్రేజో దదాతి హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోస్తానీతి ఏకదా బ్రహ్మణ వహరతి ఏకదై విజమాన ఆయుష్రేజో దదాతి. నీరాజనానంతరం శుద్ధ ఆచమర్యాన్ సమర్పయామి, నమస్కరోమి. హర నమః పార్వతీపదే, హర హర మహాదేవ హర. ఇప్పుడు మనం మూసి మరియు కృష్ణా నది సంగమాన్ని అయితే చూద్దాం అనమాట. ఇదే దారి ఇట్లా కిందకి వెళ్ళాలన్నమాట. ఇక్కడికి కూడా వెళ్దాం. ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్టకూడదు ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇక్కడే అన్నమాట మూసి నది మరియు కృష్ణా నది 2 కూడా కలుసుకునే ప్రదేశం ఇక్కడే అన్నమాట. ఇక్కడ ఏంటంటే భక్తులు అందరూ కూడా వాడపల్లిలోని స్వామిని దర్శించుకోవడానికి ముందుగా ఇక్కడ ఈ సంగమంలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకోవడం. చూసారు కదా, అల్లుడు సాయి అయితే నాతో వచ్చాడనమాట. నాతో మేమిద్దరం కూడా ఈ టెంపుల్స్ ని మొత్తం కూడా గ్యాదర్ చేస్తున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తానైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.